Hi guys, welcome to Electrical Index. First of all the best for Tspsc AW Electrical aspirants. I hope your preparation is going on in full swing. మీ ప్రిపరేషన్కి హెల్ప్ఫుల్గా ఉండటానికి సప్లిమెంట్స్కి ఉపయోగపడటానికి టీమ్ ఎలక్ట్రికల్ ఇండెక్స్ ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలక్ట్రికల్ ఇండెక్స్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2017 ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ టీఎస్పీఎస్సీ పేపర్ని కూడా సాల్వ్ చేస్తున్నాం సబ్జెక్ట్ వైజ్. మేము ప్రీవియస్ గా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నుంచి వచ్చిన ఒక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం అనమాట. చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేవరకు పోల్స్ ఆర్ రియల్ అండ్ నెగిటివ్ అండ్ ఈక్వల్ దెన్ ద సిస్టమ్ ఈజ్ డాష్ డాంప్డ్ సిస్టమ్. అంటే ఒక కంట్రోల్ సిస్టమ్ యొక్క పోల్స్ రియల్, నెగిటివ్ అండ్ ఈక్వల్ గా ఉంటే అది ఏ సిస్టమ్? క్రిటికల్లీ డాంప్డా, అన్డాంప్డా, అండర్ డాంప్డా, ఎటువంటి సిస్టమ్ అని అడిగాడు. లెట్ మీ కన్సిడర్ both poles are at minus a. Both poles are at minus a. So దీని క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ ఏమైందమ్మా? 2 poles are at minus a అని నేను కన్సిడర్ చేసుకుంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైంది? s plus a whole square s plus a whole square equal to 0 అయింది. అంటే s square plus 2as plus a square equal to 0 అయింది. సో దీన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే s స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా n ఇంటూ s ప్లస్ ఒమేగా n స్క్వేర్. ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే ఒమేగా n ఈక్వల్ టు a అవుతుంది. అట్లాగే 2 ఒమేగా n ఈక్వల్ టు 2a అవుతుంది. 2 క్యాన్సిల్. ఆల్రెడీ ఒమేగా n ఈక్వల్ టు a. సో జై ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. జై ఈక్వల్ టు 1 అంటే ఆ సిస్టమ్ ఏనమ్మా? మనకి క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఆర్డర్ ఆఫ్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ డాష్ టు ద ఆర్డర్ ఆఫ్ ద క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. So by assuming unity feedback control system, order of the open loop transfer function ఏమైందమ్మా? open loop transfer function is equal to closed loop transfer function by 1 minus closed loop transfer function. Closed loop transfer function. So దీని ఆర్డరు ఏమైంది? let me say closed loop transfer function is in the form of closed loop transfer function is in the form of let me say closed loop transfer function is in the form of some s power n terms plus and so on by s power m terms plus and so on. దీని ఆర్డర్ ఏమైంది? maximum of m n అయింది. ఆర్డర్ maximum of m n అయింది. అదేవిధంగా ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైంది? ఇప్పుడు మనకి సమ్ s power n plus and so on by s power m plus and so on by 1 minus s power n plus and so on by s power m plus and so on. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే s power n plus and so on by s power m plus and so on అంటే ఫస్ట్ మైనస్ s power n plus and so on. సో దీని ఆర్డర్ ఏమైంది? దీని ఆర్డర్ కూడా maximum of m n which is same as order of closed loop transfer function. Maximum of m n. So order of the closed loop transfer function is equal to order of the open loop transfer function. Next question. Approximation transfer function of 10 by s plus 1 into s plus 2. మనం ఎప్పుడైతే ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని అప్రాక్సిమేట్ చూస్తున్నామో
అప్పుడు మనం ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డీసీ గెయిన్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఒకటి. రెండు, డామినెంట్ పోల్స్ అని మనం అప్రాక్సిమేట్ చేసిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో మస్ట్ అండ్ షుడ్గా ప్రెజెంట్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఏమేమి పోల్స్ ఉన్నాయి? -1 దగ్గర ఒక పోల్ ఉంది, -2 దగ్గర ఒక పోల్ ఉంది. వీటిలో డామినెంట్ పోల్ ఏదమ్మా? -1. అట్లాగే డీసీ గెయిన్ ఎంత అయింది? డీసీ గెయిన్ ఈక్వల్ టు 10/s+1 ఇంటూ s+2. 10/s+1 into s+2 at s equal to 0. S is equal to 0, which is equal to 5. So దీని ప్లాట్ ఎట్లా ఉంటుంది? పోల్ 0 ప్లాట్ -1 దగ్గర ఒక పోలు, -2 దగ్గర ఒక పోలు. డామినెంట్ పోల్ ఏంది? -1 దగ్గర ఉన్నది డామినెంట్ పోల్ అన్నమాట. దీని అప్రాక్సిమేషన్ చేసుకునేటప్పుడు మనం ఎట్లా రాయొచ్చు? 10/s+1 into s+2 is equal to 1+st ఫార్ములా రాసుకుంటే 10/s+1 into 2 times s/+1, s/2 plus 1, 2 into 5, which is equal to 5/s+1 into s/2 plus 1. సో డామినెంట్ పోల్ని కన్సిడర్ చేసి రెండో పోల్ని నెగ్లెక్ట్ చేస్తే మనకి అప్రాక్సిమేట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చింది అనమాట. ప్లస్ దిస్ ఈజ్ అప్రాక్సిమేట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇన్ జనరల్ కేసెస్లో డామినెంట్ పోల్ కన్నా డామినెంట్ పోల్స్ సపోజ్ -a అనుకుందాం, దీనికన్నా 5 టైమ్స్ అప్రాక్సిమేట్లీ 5 టైమ్స్ ఉంటే అంటే -5a అయితే అటువంటి సిచ్యువేషన్లోనే ఈ పోల్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. అప్రాక్సిమేషన్స్లో జనరల్గా 2 టైమ్స్ ఉన్న పోల్స్ని కన్సిడర్ చేస్తూనే ఉంటాం. ఓకే, ఫర్ గివెన్ క్వశ్చన్ ఆన్సర్ ఏందమ్మా? 5/s+1. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ద గెయిన్ మార్జిన్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ 0 dB. ఇట్ రిప్రజెంట్ ఏ. ఇప్పుడు ఒక సిస్టమ్కి గెయిన్ మార్జిన్, ఫేజ్ మార్జిన్ రెండు పాజిటివ్ అయినాయి అనుకోండి, గెయిన్ మార్జిన్ పాజిటివ్ అట్లాగే ఫేజ్ మార్జిన్ పాజిటివ్, దెన్ ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ స్టేబుల్. ఏమైతే అప్పుడు సిస్టమ్ స్టేబుల్. అట్లాగే ఎనీ వన్ విల్ బి 0, either this is 0 and this is positive, this is positive, this is 0. ఈ రెండు కేసెస్లో సిస్టమ్ ఏమైతే మనకి మార్జినల్లీ స్టేబుల్ అయితే, మార్జినల్లీ స్టేబుల్. అట్లాగే ఎనీ వన్ విల్ బి నెగిటివ్, దిస్ ఈజ్ నెగిటివ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్ గెయిన్ phase margin negative or phase margin negative and whatever may be the gain margin. ఈ రెండు కేసెస్లో మనకి సిస్టమ్ ఏమైంది? అన్స్టేబుల్ అయితే, అన్స్టేబుల్ అయితే. సో మనకి ఇచ్చిన దాంట్లో ఏ కేసు ఉంది? ఈ సెకండ్ కేసు ఉంది అనమాట. సెకండ్ కేసు ఏమని ఇచ్చాడు మనకి? ద గెయిన్ మార్జిన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ 0 dB, అంటే గెయిన్ మార్జిన్ 0 dB. సో ఫేజ్ మార్జిన్ గురించి వాడు డిస్కస్ చేయలేదు కాబట్టి బై అస్యూమింగ్ ఫేజ్ మార్జిన్ యాజ్ పాజిటివ్, ద సిస్టమ్ ఈజ్ మార్జినల్లీ స్టేబుల్, మార్జినల్లీ స్టేబుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? ఫైండ్ అవుట్ ద డాంపింగ్ రేషియో ఆఫ్ ఏ సెకండ్ ఆర్డర్ అండర్ డాంప్డ్ ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ ET ఈక్వల్ టు 1.8 into e⁻−8t sin 6t. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జనరల్ ఫామ్ ఏందమ్మా? సెకండ్ ఆర్డర్ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ωn² బై s² ప్లస్ 2n ప్లస్ 2n ఇంటూ s ప్లస్ ωn². ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జనరల్ ఫామ్. ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఏమంటున్నాం? యూనిట్ ఇంపల్స్. యూనిట్ ఇంపల్స్ యొక్క లెప్లాస్ రెస్పాన్స్ ఏమైందమ్మా? డెల్టా టీ యొక్క లెప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైంది?
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైంది డెల్టా టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైంది మనకి 1 అయింది సో అప్పుడు ఆ సిస్టమ్ యొక్క అవుట్పుట్ ఏమైంది అవుట్పుట్ మనకి ఏమైంది ఒమేగా n స్క్వేర్ బై s స్క్వేర్ టు xi ఒమేగా n ఇంటూ s ప్లస్ ఒమేగా n స్క్వేర్ ఇది మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అన్నమాట ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క పోల్స్ ఎట్లా ఉంటాయి 2xi ఒమేగా n s ప్లస్ ఒమేగా n స్క్వేర్ ఈక్వల్ టు 0 ఇది మన క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ అన్నమాట ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క పోల్స్ ఎట్లా ఉంటాయి సిన్స్ ఇట్ ఈస్ అండర్ డాంప్డ్ సిస్టమ్ s1 అండ్ s2 ఈక్వల్ టు s1 s2 ఈక్వల్ టు minus xi omega n plus or minus j times omega n j times omega into square root of 1 minus xi square ఈ ఫామ్ లో ఉంటుంది దీని యొక్క రెస్పాన్స్ టైం రెస్పాన్స్ ఫామ్ లో తీసుకుంటే మనకి ఏ విధంగా వచ్చింది some constant into e power minus xi omega t xi omega n into t times some sin ఈ మొత్తాన్ని ఒమేగా d అంటాం ఒమేగా d ఈక్వల్ టు ఒమేగా n into square root of 1 minus xi square సో sin ఒమేగా d t ఈ ఫామ్ లో వచ్చింది అన్నమాట ఇది ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ద సెకండ్ ఆర్డర్ సిస్టమ్ సో సెకండ్ ఆర్డర్ అన్డాంప్డ్ సిస్టమ్ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి రెస్పాన్స్ ని ఏదైతే ఉందో 1.8 టీ పవర్ మైనస్ 8t sin 60 ని ఈ స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేసినట్లయితే మనకి ఒమేగా n ఈక్వల్ టు ఏమైతుందమ్మా xi omega n ఈక్వల్ టు 8 implies xi square omega n square equal to 64 అదే విధంగా omega t equal to omega n into square root of 1 minus xi square ఏమైతుందమ్మా equal to 6 అయింది implies both sides square చేస్తే both sides omega n square minus omega n square xi square equal to 36 అయింది అంటే ఒమేగా n స్క్వేర్ ఏమైంది ఒమేగా n స్క్వేర్ xi స్క్వేర్ ఈక్వల్ టు 64 సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా n స్క్వేర్ ఈక్వల్ టు 100 అయింది ఒమేగా n ఈక్వల్ టు ఎంత అయినప్పుడు మనకి ఒమేగా n ఈక్వల్ టు 10 అయింది సో ఇక్కడ మనకి xi ఒమేగా n ఈక్వల్ టు 0.8 అన్నాం xi ఒమేగా n ఈక్వల్ టు 0.8 సో xi ఈక్వల్ టు ఏమైంది 8 బై ఒమేగా n which is equal to 0.8 so answer ఏందమ్మా 0.8 ఎవరికైనా సరే TSPSC AW ఎలక్ట్రికల్ టెస్ట్ సిరీస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే వాళ్ళు ఎలక్ట్రికల్ ఇండెక్స్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు యాజ్ లాంచింగ్ ఆఫర్ 50% ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు అప్రాక్సిమేట్లీ 20 చాప్టర్ వైజ్ టెస్ట్లని రిలీజ్ చేశాము అండ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లని ఫుల్ లెంత్ టెస్ట్లను కూడా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం లాంచ్ చేస్తాము థ్యాంక్ యూ